కేసీఆర్ కేటీఆర్ అవినీతి వల్లే బీఆర్ఎస్ను వీడా వాళ్ళ కరప్షన్లో కవిత పాత్ర లేదా కాళేశ్వరంలో సంతకాలకే హరీష్ రావు పరిమితం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు కవిత కూడా ఏం తక్కువ తిన్నది మంచిగా ఉన్న రోజులలో హరీష్ అన్న బాగా కష్టపడతాడు అసలు మా నాన్నకు నీడలాంటి వ్యక్తి ఆయనే మాకు కూడా నమ్మకం ఉన్న వ్యక్తి ఆయన తెలంగాణకు ప్రాణాలే ఇస్తాడు తెలంగాణ సాధించేంత వరకు మా అన్న మన హరీష్ రావు ఇక వీళ్ళ పేర్లు అయితే మంచుకున్న రోజులైతే డంకా బజాయించింది ఎప్పుడైతే బీఆర్ఎస్ పదవి నుంచి మొత్తం రాజీనామా బయటకు వచ్చిందో నిన్న మొత్తం హరీష్ రావు చేయబట్టే మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆయన్నే మూల కారకుడు అన్న జాగ్రత్త హరీష్ రావుతోని నాన్న జాగ్రత్త ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇవాళ ఇంకో సంచలనమైన న్యూస్ బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అసలు ముఖ్యంగా ఎవరు కేటీఆర్ అవినీతి వల్లే బీఆర్ఎస్ను వదులుకొని నేను బయటకు వచ్చినా అని చెప్పేసి మనకు ఈ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది వాళ్ళే ఎక్కువ అవినీతి చేసిర్రు వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క అవినీతి యొక్క ప్రకంపనలకు తట్టుకోలేక నేను బయటకు రావడం జరిగిందని చెప్పడం జరిగింది కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ నుంచి నేతలు బయటకు వచ్చారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు తాను కూడా వారి వల్లే బీఆర్ఎస్ను వీడానని తప్ప కవిత చెప్పినట్టు హరీష్ రావు వల్ల కాదన్నారు ఇవాళ ఆయన కవిత వ్యాఖ్యలపై ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడారు కేటీఆర్ అహంకారం అవినీతి వల్లే తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్నారు కవిత ఇప్పుడు అమాయకురాలుగా మాట్లాడుతున్నారని ఆమె అవినీతి చేయలేదా అని ప్రశ్నించాడు ఒకటే ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని రూల్ చేసిందని కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్దేనని ఆరోపించారు హరీష్ రావు కేవలం సంతకాలకే పరిమితమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు కవితను బీజేపీ వైపు చూడనివ్వమన్నారు ఏదైతేంది ఇక ఏదో విధంగా అధికార పార్టీకి పోవాలని ఎవరికైనా ఉంటుంది లోగుట్టు రహస్యం పెరమాళ్ళకు అంటారు కవిత హరీష్ రావును గట్టిగా తిడితే ఏంటంటే హరీష్ రావును ఏ పార్టీలోకి తీసుకోకుండా ఉంటారనే ఒక భావన మరి ఏమో బీజేపీ పోయే ఆలోచన ఉందో మరి కాంగ్రెస్ పోయే ఆలోచన ఉందో కవితకు దేంట్లో ఉంటేంది మొత్తానికైతే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసిండు అసలు సిసలుగా కేసీఆర్ వల్లనే చాలామంది నాయకులు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని ఒకే కుటుంబము రాష్ట్రాన్ని లీడ్ చేసింది మొత్తం వాళ్ళే నడిపించారు వాళ్ళే అవినీతి భావతాలు చేశారు కేవలం హరీష్ రావు కేవలం సంతకాలకే పరిమితమైందని చెప్పేసి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చాలా ఘాటుగా కవిత అన్న మాటలకు ఘాటుగా స్పందించడం కూడా జరిగింది రైట్